సార్ నేను ఎలమంచిలో పూర్ ఫ్యామిలీ కదా, నేను పూర్ పని చేసుకునేవాను సార్. నేను ఇక్కడ బాబుని చదివించాను సార్. నేను అక్కడ బాగా చదవలేదు కానీ ఇక్కడ స్కూల్లో బాగున్నదంటే, ఇక్కడ ఎడ్యుకేషన్ బాగున్నదంటే ఇక్కడ చదివించాను సార్. ఉదయం వెళ్ళి సాయంత్రం 6 గంటలకల్లా వచ్చేస్తారు సార్. 6 గంటలకు వచ్చేస్తే బాబు రాలేదు సార్. బస్ డ్రైవర్ కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సార్. బాబు బస్సు ఎక్కలేదు, ఏ టలక అనేది కూడా మనకు చెప్పలేదు సార్. స్కూల్ యజమానం ఫోన్ చేస్తే ఒకరు కూడా మనకి రెస్పాండ్ అవ్వలేదు సార్. ఏటి కూడా ఎవరో ఫోన్ చేసి చెప్పలేదు. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ వైట్ షర్ట్ వేసుకుని ఉన్నాడు, వాళ్ళ అన్నయ్య తమ్ముడో నాకు తెలియదు, అతను ఉన్నాడు. తర్వాత 4-3 మాస్టర్లు ఉన్నారు, వాళ్ళు కూడా మనకు చెప్పలేదు సార్. చెప్పకుండా వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఎస్కేప్ అయిపోయారు సార్. ఈ 4 మాస్టర్లు వీడు మాత్రం 4 తగిలేయండి. నేను చెప్పాను, నేను ఉన్న మాట చెప్తున్నాను. నేను నా కష్టం కొద్ది, నా బాధ కొద్ది మీరు మాట్లాడమన్నా మాట్లాడుతాను, నేను ఏం చేయమన్నా చేస్తాను. నాకు చాలా బాధ అనిపించింది సార్. నేను స్విమ్మింగ్ పూల్ దగ్గర అనుమానం వచ్చి అక్కడికి వెళ్ళాను సార్. అక్కడికి అనుమానం ఇచ్చి అక్కడ చచ్చిపోయి ఉన్నాడు. ఒంటి మీద బట్టలు లేదు సార్. మీద ఏమన్నా చేశారా? ఆ బాబు మీద బాబు మీద నాకు ఏంటి ఈచి కట్టకపోతే ఒక్క రోజు లేట్ అయితే బాబు నిలబెడతానండి. అలాంటిది ఎన్ని బాధలు పడి నేను చదువుతున్నాను, అలాంటిది ఎన్ని కష్టాలు పడి నాకు ఏంది, నాకు ఏం చేయగలరు? పోలీసు వాళ్ళు ఇప్పుడు వచ్చి రెస్పెక్ట్ లేదు. ఎంఆర్ఓ గారు ఏడు చేస్తానంటారు, 10 నిమిషాలు అంటున్నారు. నేను అందరినీ పోలీసు వాళ్ళు అందరినీ ఖాళీ చేసి మనం నాకు ఎలమంచిలో ఉన్న ఇమేజ్ ఏంటన్నది నేను ఎక్కడ చూపిస్తాను. ఆడు మళ్ళీ నాకు కాళ్ళ మీద వచ్చి పడకపోతే నేను మళ్ళీ మిస్సింగ్ చేసుకొని ఎలమంచిలో తిరుగుతాను. ఖాళీ చేసి మన పోలీసు వాళ్ళందరినీ, ఎంఆర్ఓ గారిని, పోలీసు వాళ్ళు, విఆర్ఓ గారిని మొత్తం ఎవరు కూడా ఇక్కడ ఉండకూడదు. నేను 10 నిమిషాల్లో మళ్ళీ అక్కడ రప్పించాను, నాకు కాళ్ళ మీద పడి ఇలా చేస్తాను. ఎంత యజమానం అన్నా సరే నేను అది కూడా నేను చెప్తున్నాను సార్. నేను చాలా బాధలు పడి, నేను చాలా కష్టాలు పడుతున్నాను సార్. పొద్దులేదు ఎందుకు సార్, ఎందుకు ప్రయోజనాలు చేసి నేను పడ్డ బాధలు పడకూడదనే కదా. వీళ్ళేటి ఇష్టం వచ్చినట్టు స్విమ్మింగ్ పూల్ ఎందుకు సార్? ఇడికి స్విమ్మింగ్ పూల్ ఎందుకు? పెద్ద పెద్ద కాలేజీలోనే స్విమ్మింగ్ పూల్ ఎందుకు సార్? అది ఆ నిర్లక్ష్యం స్విమ్మింగ్ పూల్ ఉన్నదా, దానికి ఎందుకు స్విమ్మింగ్ పూల్ ఎందుకు సార్ చెప్పండి? ఆ స్విమ్మింగ్ పూల్ అంతా పిల్లల వయసు అంతా, వయసు అంతా ఆ స్విమ్మింగ్ పూల్ మ్యాస్ట్ మొత్తం అందరూ నా దగ్గరికి రావాలి. ఏం జరిగింది అన్నది చెప్పకపోతే మాత్రం నేను ఇక పిఏ గారు మొత్తం, ఎస్సీ గారు మొత్తం స్టాఫ్ అందరినీ ఖాళీ చేసి మనం 10 నిమిషాల్లో నా ముందులో ఉంటారు. నా కాళ్ళ మీద వచ్చి పడకపోతే నా మళ్ళీ మీసం గీయించిపోతాను. ఆయన చేసి ఆయన చేయట్లేదు. నేను 10 నిమిషాల్లో ఎంఆర్ఓ కూడా నేను చెప్తాను. కనీసం